అందరికీ నమస్కారము. ఈరోజు ఈ బైబిల్ యొక్క ప్రామిస్ 100% నెరవేరుతుంది మీకు తెలుసా అని ఒక టైటిల్ పెట్టాను. అన్ని నిజాలే మాట్లాడుకుందాం, అబద్ధాలు మాట్లాడుకోకూడదు. నేడు మనం చూసినట్లయితే యూట్యూబ్ ఛానల్లోని మనం చాలా ఛానల్లో చూస్తూ ఉంటాం. ఏ ఛానల్లో చూసినా ఒక్కొక్క యూట్యూబ్ ప్రామిస్ యొక్క యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. ప్రామిస్ యొక్క యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. గొప్ప గొప్ప పాస్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిజంగా జీసస్ నియమించుకున్నాడా? సరే, అది పక్కన పెట్టండి. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా ఆ యూట్యూబ్ ఛానల్లోని ప్రామిస్ చెప్తూ ఉంటారు. తెల్లారు లెగితే యూట్యూబ్ ఛానల్లో ప్రామిస్ యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రామిస్ పెడతా ఉంటారు. ఆ యొక్క ప్రామిస్ యొక్క వీడియోకి లక్షల్లో వేలల్లో సబ్స్క్రైబర్లు ఉంటారు. ఆ యూట్యూబ్ ఛానల్కి లక్షల్లో వేలలో సబ్స్క్రైబర్లు ఉంటారు. ఆ యొక్క వ్యూస్ కూడా ఉంటాయి. వాళ్ళ వీడియోలోని ఏం పెడతారంటే, బైబిల్లోని ఫలానా మత్తయి సువార్తలో ఫలానా వచనం ఈ యొక్క వాగ్దానం ఉన్నది, అబ్రహాంకి ఇచ్చాడు వాగ్దానం, ఇది మీరు నెరవేర్చుకోండి. యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చుకోండి. యాకోబుకి ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోండి. ఇలా బైబిల్లోని ఆయా భక్తులకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు కనిపిస్తూ ఉంటాయి. బైబిల్లో ఉన్నటువంటి భక్తులకి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రామిస్ అన్నీ కూడా బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. నేటి దైవ సేవకులు అనబడినటువంటి పాస్టర్లు ఏం చేస్తారంటే, యూట్యూబ్ ఛానల్లోని ఈ వాగ్దానం పొందుకోండి, ఆ వాగ్దానం పొందుకోండి, బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నింటిని కూడా చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు పంచినట్లుగా కదా ఆ ఛానల్లోని ఆ వీడియోలో చెప్తూ ఉంటారు పొందుకోమని. అంతేకాకుండా క్రిస్మస్కి, న్యూ ఇయర్కు కూడా వాగ్దానం కార్డులు ఇస్తూ ఉంటారు. ఏ చర్చలు చూసినా వాగ్దానం కార్డులు ఇస్తూ ఉంటారు. ఆ కార్డు మీద కదా వాగ్దానాలు ఉంటాయి. తీసుకోమంటారు. ఈ సంవత్సరం ఈ వాగ్దానం తీసుకోండి, మీ జీవితాల్లో నెరవేరుతుంది. ఈ యొక్క సంవత్సరంలోనే ఈ వాగ్దానం కార్డులు తీసుకొని కొత్త సంవత్సరం పూట మీకు అది నెరవేరుతుందని చెప్తూ ఉంటారు. అన్నీ నిజాలే మాట్లాడు. వాగ్దానం అనేది మనం బైబిల్లోని ఎక్కడ కూడా, బైబిల్లోని ఆదికాండం నుంచి మలాఖీ గ్రంథం దాకా కదా బైబిల్ అంతటా కూడా భక్తి చేసి, నిజమైనటువంటి భక్తి చేసి, కష్టపడి, శ్రమించి కదా ప్రార్థన పూర్వకంగా యెహోవా యొద్ద వాగ్దానం పొందుకొని ఆశీర్వదించబడి కొనసాగించినటువంటి ప్రయాణము ఆనాటి భక్తులు బైబిల్లో కనిపిస్తారు. బైబిల్లోనే కనిపిస్తుంది అన్నమాట. అదంతా కూడా చరిత్ర ఉంటుంది. అబ్రహం మొదలుకొని కదా ఇష్షాకు మొదలుకొని యాకోబు నుంచి క్రీస్తు వచ్చే వరకు కూడా ఎంతోమంది భక్తులు తమ జీవితంలోని భక్తి చేసి ప్రార్థన పూర్వకంగా యెహోవా యొద్ద వాగ్దానం పొందుకుంటారు. వాగ్దానం అనేది భక్తిని చూసి, వారి యొక్క నడవడికను చూసి, పరివర్తన చూసి, పరిశుద్ధత చూసి వరంగా పొందుకున్నటువంటి వరమే వాగ్దానం. వాగ్దానం అనేది బైబిల్లోని యెహోవా అనబడినటువంటి దేవుడిచ్చు ఒక గొప్ప వరం. అదే వాగ్దానం అంటారు. వాగ్దానం అనేది బైబిల్లోని యెహోవా దేవుడిచ్చే వరం. అది వాగ్దానం అనేది ఒక వ్యక్తి ప్రామిస్ పొందాలంటే తన నడవడికి, తన యొక్క భక్తి, ప్రార్థన ఇవన్నీ కూడా సక్రమంగా తమ నమ్మినటువంటి దేవుడి ఎదుట ప్రార్థన పూర్వకంగా నడిచినప్పుడు ఆ దేవుడిచ్చే వరమే ప్రామిస్.
అట్టి ప్రామిస్ పొందుకున్నవాడు మాత్రమే తమ జీవితంలో ఆశీర్వాదము, భక్తి, విజయము అన్నీ కూడా సాధిస్తాడని బైబిల్లోని యెహోవా కదా ఆ, సూచిస్తాడు. ప్రామిస్ అనేది ఒక మానవుడిచ్చేది కాదు. బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ అంతా చదువుకోండి. బైబిల్ అంతా చదువుకుంటే వాగ్దానం అనేది పాస్టర్ ఇచ్చేది కాదు, సువార్థికుడు ఇచ్చేది కాదు, రెవరెంట్ ఇచ్చేది కాదు, బిషప్ ఇచ్చేది కాదు. వాగ్దానం అనేది, వాగ్దానం ఎవరు ఇవ్వాలి? తమ నమ్మినటువంటి దేవుడిచ్చే, ఎవరైతే బైబిల్లో ఉన్నటువంటి యెహోవాను నమ్ముతున్నారో, యేసుక్రీస్తుని నమ్ముతున్నారో వాళ్ళు ఇచ్చే వాగ్దానమే సరైనటిది ప్రామిస్. దాన్ని ప్రామిస్ అంటారు. ఆ ప్రామిస్ పొందుకోవాలంటే వాళ్ళ యొక్క నిజ జీవితంలో భక్తి యథార్థంగా యేసునందు యెహోవానందు చూపించినప్పుడు వాళ్ళు మెచ్చిచ్చే బహుమానమే కానుకే ప్రామిస్. అది నెరవేరుతుంది. ప్రామిస్ అనేది బిస్కెట్గా చాక్లెట్గా నేడు యూట్యూబ్ ఛానల్లోని ఆ చకచకలాడే బిస్కెట్లు చాక్లెట్లా కనిపిస్తూ ఉంటాయి ప్రామిస్లు. వీళ్ళు ఒక కామెంట్లు పెట్టేస్తూ ఉంటారు, ఈ ప్రామిస్ నేను పొందుకున్నాను, నా జీవితంలో నెరవేరిపోతుంది, నెరవేరింది. అంత అబద్ధం. ప్రామిస్ అనేది బైబిల్ అనుసారంగా మీరు సత్యాన్ని గుర్తించండి. బైబిల్లోనే మీరు నిజంగా క్రీస్తు వారైతే, నిజమైన క్రైస్తవులైతే ప్రామిస్ అనేది బైబిల్ అనుసారంగా చూస్తే కదా, మీరు నమ్మినటువంటి దేవుడిచ్చే వాగ్దానమే నిజమైనటువంటి ప్రామిస్. బైబిల్లోని ఎవరికో ఇచ్చినటువంటి వాగ్దానాలు, బైబిల్లో ఉన్నటువంటి వచనాలని మీకు అంటగట్టి కార్డుల మీద రాసి ఇవి నెరవేరుతాయి, మీరు నమ్మండి. ఇదంతా కూడా సొల్లే కనుక పాస్టర్లు ఎలా మోసం చేస్తున్నారు మిమ్మల్ని, యూట్యూబ్ ఛానల్ కూడా మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నాయి. అటువంటి వాగ్దానాలు మీరు నమ్ముతారా? అటువంటి మీరు ఫాలో అవుతారా? మీ జీవితంలో ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది వాగ్దానం అని చెప్పి ఆ యొక్క ప్రామిస్ కార్డు మీద రాసి ఇచ్చేస్తూ ఉంటారు. బైబిల్లో ఉన్న వాక్యాన్ని కార్డుల మీద రాసి ఇచ్చేస్తూ ఉంటారు, మీకు నెరవేరుతాయని. తప్పుడు బోధలు, తప్పుడు యొక్క మార్గాలు. యేసు చెప్పినట్లు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వస్తారని అని చెప్పాడు కదా. వాళ్ళే వీళ్ళు. ప్రపంచం మీద కనిపిస్తున్నటువంటి పాస్టర్లు అందరూ, రెవరెండ్లు, డాక్టర్లు, బిషప్లు అంతా కూడా అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. ఆయన చెప్పినట్టు వచ్చారు, బోధిస్తూ ఉన్నారు, అబద్ధాన్ని బోధిస్తూ ఉన్నారు. అబద్ధ ప్రవచనాలు, అబద్ధ బోధలు, అబద్ధ ప్రామిస్ కార్డులు కదా జరుగుతూ ఉన్నవి. యేసుక్రీస్తు చెప్పాడు, బైబిల్ ఏమన్నాడు? అబద్ధ క్రీస్తులు అంటే ఏంటి? నన్ను ఎరగనటువంటి వారు, నేను పంపించినటువంటి వారు లోకంలో బయలుదేరతారు. అబద్ధ క్రీస్తులు అనగా అబద్ధ క్రైస్తవ్యం పుట్టుకొస్తుంది. క్రైస్తవ ప్రపంచం పుట్టుకొస్తుంది. క్రైస్తవ్యం కాదు, క్రీస్తు వారు రావాలని ఆయన చెప్పాడు. మీకు అర్థం కాదు. మరొక వీడియోలో కనపడదాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిస్ప్లే మీద ఫోన్పే నెంబరు కనిపిస్తుంది కదా, తప్పకుండా మీ ఆర్థిక సహాయం చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. రోజు బైబిల్ క్లాసులు ఉంటాయి. వచ్చి మీరు పాటిస్తున్నది బైబిలా లేకుంటే పాస్టర్ యొక్క నిబంధన పాటిస్తున్నారో మీకు అర్థం కావాలంటే ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వాలని కోరుతున్నాను. అందరికీ కూడా నా యొక్క నమస్కారం. నిజంగా మీరు క్రైస్తవులైతే, మీరు బైబిల్ని పాటిస్తే మీలో మంచి గుణాలు ఉంటాయి. మీరు నిజంగా క్రైస్తవులు కాకపోతే మీలో మంచి గుణాలు ఉండవు. తీవ్రవాదం మొదలవుతుంది. అదే హిందువులకి క్రైస్తవుల మధ్య జరిగే సంఘర్షణకి దారితీస్తుంది. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.